వేదాధ్యయనం అనేది ఉందా లేదానని అది వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. జానశ్రుతి అనే రాజుగారు ఉన్నాడు. ఆయన చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. కానీ రైకుడు అనేటువంటి ఆయన యొక్క గొప్ప కీర్తి ఎందు ఈయన యొక్క కీర్తి చాలలేదు. అందువలన ఈయన ఆ రైకుడి దగ్గరకు వెళ్ళాడు. ఇతనిలో ఉన్నటువంటి ఆ సూత్రగుణాన్ని చూసి నీకు చెప్పను అన్నాడు. తర్వాత పశ్చాత్తాపడి శిష్యుడి లక్షణాన్ని పొంది, అంటే శిష్యుడి వలె వచ్చేసేసి ఆయన నేర్చుకున్నాడు అని అర్థం చెబుతున్నాడు. అంటే ఏమిటి దీనిలో చెప్పేది ఏంటంటే శూద్రునకు లేదు అని చెబుతున్నాడు. ఇక్కడ శూద్ర లక్షణం, ఆయన క్షత్రియుడే అయినా కానీ శూద్ర లక్షణం చూపించాడు కాబట్టి ఆయనకి లేదు అని చెప్పేశాడు. అది సరే తర్వాత చెప్పేశాడు. తర్వాత ఇంకా సంస్కార పరామర్శాత్ సంస్కారము వదన అని చెప్పాడు. ఇంకొక భావం చెబుతున్నాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు, జన్మనా జాయతే సూత్ర, తర్వాత కర్మణ అని చెప్పారు. బ్రాహ్మణుడు ఉన్నాడు, అతను ఉపనయనం కాలేదు, కానీ అతడు వేదాధ్యయనానికి పనికిరాడు. అంటే ఉపనయనాది సంస్కారాలు లేవు కదా, కాబట్టి ఆయన పనికిరాడు. బ్రాహ్మణుడు అయినంత మాత్రాన ఈ వేదాధ్యయనము ఈ బ్రహ్మజ్ఞానానికి వాడు పనికిరాడు. ఎందుకంటే ఉపనయనాది సంస్కారాలు ఉండాలి, ఉంటేనే అని చెప్తున్నాడు. అది దానికి ఉదాహరణగా ప్రశ్నోపనిషత్తులో ఒక 6 మునికుమారులు బ్రహ్మ విద్యను గురించి తెలుసుకోవటానికి ఆ పిప్పలాద మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆయన చెప్పాడు, ఈ ఉపనయనం చేసుకొని వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు బ్రహ్మ విద్యల గురించి అని తెలుసుకొని బ్రహ్మ విద్య చెప్పాడు. అంటే వాళ్ళు ఉపనయనం అయింది కాబట్టి అర్హులు అని దాని యొక్క అర్థం. బ్రాహ్మణుడైనప్పటికీ ఉపనయనం అయితేనే కానీ ఈ వేదాంతము అనగా వేదాంతం కూడా వేదంలోదే కదా, వేదం అని కూడా. కాబట్టి ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవాలి అని అంటే అర్థం ఏమిటనమాట, ఉపనయనం అయి ఉండాలి అని చెబుతున్నాడు. మరి అక్కడ క్రితం జానశ్రుతికి ఉపనయనం అయింది కదా, క్షత్రియుడే కదా, కానీ ఆయన సూత్ర లక్షణం ఉన్నది. అంటే అర్థం ఏమిటి, బ్రాహ్మణుడికి సూత్ర లక్షణం ఉండదు అని అర్థం. అది బ్రాహ్మణుడికి సూత్ర లక్షణం ఉండదు, సంస్కారం ఉండాలి అని చెబుతున్నాడు. అని చెప్పి 100వ సూత్రంలో ఒక విశేషానికి తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఒక గొప్ప విశేషం, తద్ అభావ నిర్ధారణే చ ప్రవృత్తే. తత్ అభావ అంటే శూద్రత్వం చెప్పుకుంటున్నాం కదా, అది అభావ, శూద్రత్వం లేదు అని నిర్ధారణ అయినప్పుడే, అతనిలో శూద్రత్వం లేదని తెలుసుకున్నప్పుడే ప్రవృత్తే సంభవమగును, అంటే ఆ బ్రహ్మ విద్య చెప్పడం కుదురుతుంది అని చెప్పాడు. దానికి ఉదాహరణగా ఛాందోగ్యోపనిషత్తులోని ఒక ఆఖ్యాయిక కథ ఉన్నది. అది సత్యకామ జాబాల వృత్తాంతము. ఇది ఒక గొప్ప విశేషమైనది. ఏమిటి సత్యకామ జాబాల వృత్తాంతం అని అంటే, ఓ కుర్రవాడు గౌతముడు అనే ఋషి దగ్గరికి వెళ్ళాడు. గౌతముడు అనే ఋషి దగ్గరికి వెళ్ళి నాకు బ్రహ్మ విద్య చెప్పండి అన్నాడు. వెళితే నువ్వెవరు ఏమిటి అని అంటే, నీ తండ్రి పేరు ఏమిటి, నీవేమిటి, ఎంత గోత్రాదులు ఇవన్నీ అడిగారు. సహజంగా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి అని అంటే, బ్రాహ్మణుడు ఏం చెప్తాడంటే, గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది బ్రహ్మ విద్య నేర్చుకోవాలని వెళ్ళినప్పుడు గురువుగారి దగ్గరికి ప్రవర చెప్పుకుంటాడు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరస భారస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పుండరీకాక్షరావు శర్మన్ అహం భో అభివాదయే అని నమస్కారం చేస్తాడు. దానిలో ఏం తెలుస్తున్నది, అతని యొక్క వేదం తెలుస్తున్నది, అతని యొక్క ఆ వేదానికి సంబంధించిన సూత్రాలు తెలుస్తున్నది, గోత్రం తెలుస్తున్నది, ముఖ్యంగా గోత్రం తెలుస్తున్నది. ఇవన్నీ దీన్ని బట్టి ఏమనుకుంటాడంటే గురువుగారు వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఉపనయనం అయితేనే ఈ ప్రవర చెబుతాడు, ఉపనయనం లేకపోతే ప్రవర చెప్పరు. కాబట్టి ప్రవర చెప్పాడు కనుక వీడు బ్రాహ్మణుడు కనుక చెప్పవచ్చు బ్రహ్మ విద్య. ఆ లెక్క ప్రకారంగా ఆ కుర్రవాడు గురువుగారి దగ్గర చతుస్సాగరపర్యంతో చెప్పాలంటే మరి ఉపనయనం కాలేదు కదా, ఏమిటి ఇతని యొక్క చరిత్ర ఏమిటి అంటే, అప్పుడు తల్లి దగ్గరికి వస్తాడు.
రిటర్న్ అయ్యి తల్లి దగ్గరికి వచ్చాడు. గురువుగారు చెప్పాలి. ఏమని అడిగాడంటే, నా తండ్రి ఎవరు అని అడిగాడు. నా తండ్రి ఎవరు ఏమిటి వివరాలు చెప్పి, మరి గోత్రం ఇదంతా కావాలి కదా, అక్కడ చెప్పాలి కాబట్టి ఎవరు అని ఆ ప్రశ్న వేశాడు. నా తండ్రి ఎవరు అని అంటే అప్పుడు ఆమె చెప్పింది, నేను వయసులో ఉన్నప్పుడు ఈ మునుల యొక్క ఆశ్రమాలలో ఉండి సేవలు చేస్తూ ఉన్నా. ఈ సేవలు చేస్తూ ఉంటుంటే ఏ మునీశ్వరుడు వలననో నీవు కలిగావు. ఆ మునీశ్వరుడు పేరేమిటో నేను తెలుసుకోలేదు, ఆ గోత్రం ఏమిటో తెలియలేదు. ఇది జరిగినటువంటి వాస్తవ పరిస్థితి, ఇది సత్యము, ఇది అని ఉన్న విషయాన్ని తల్లి ఆ కుమారుడికి చెప్పి, నా పేరు జాబాల. ఆమె తల్లి చెబుతుంది, తల్లి పేరు జాబాల. కాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి, నీ పేరేంటి? సత్యకామ జాబాల. సత్యం చెప్పావు గనక సత్యకామ జాబాల అనేటువంటి పేరుతోటి నువ్వు వెళ్ళరా గురువుగారి దగ్గరికి అన్నాడు. గురువుగారి దగ్గరికి వచ్చాడు. ఎవరు? గురువుగారు గౌతముడు. ఆ గురువుగారి దగ్గరికి వచ్చేసేసి ఆ గురువుగారికి ఉన్న సంగతి అంతా చెప్పేశాడు. ఇక్కడ సత్యం అంతా చెప్పేసాడు. దీనిలో విశేషం ఏమిటంటే, తెలుసుకోదగినటువంటిది అసలు విషయము, బ్రాహ్మణుడు సత్యం చెబుతాడు. ఇది చెప్తాడు. వీడు బ్రాహ్మణ కుమారుడేనా అనేటువంటి విషయం తెలియాలి ఎవరికి? ఈ గౌతముడికి. కాబట్టి ఈ కుర్రవాడు ఏం చెప్పాడు? సత్యం చెప్పాడు. ఎలానంటే ఇది వాస్తవానికి ఈ విషయాన్ని చెప్పరు ఎవరు. కుర్రవాడికి తెలిసిందే అనుకోండి, తల్లి ఈ విధంగా చెప్పింది అనుకోండి, ఏది తండ్రి ఎవరో నాకు తెలియదు, నేను పరిచారకులుగా చేస్తున్నాను, ఎప్పుడేమిటో సంగతి నాకు తెలియదు అని చెప్పింది అనుకోండి. ఈ కుర్రవాడు లోకంలో ఈ విషయాన్ని నేను చెబితే అందరు నన్ను ఏమనుకుంటారో ఏదో రకరకాలని అనుకొని అసలు చెప్పకుండా ఏదో చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూనూ ఏవో చేసుకుంటాడు. తల్లి కూడా చెప్పదు. అంటే అంత సత్యాన్ని దాచిపెట్టేసేసి అసత్య ప్రచారం చేసుకుంటారు. అది శూద్ర లక్షణము అన్నాడు. అది ఇప్పుడు ఆ గౌతముడు అర్థం చేసుకొని, వీడు నిజంగా బ్రాహ్మణుడేను, బ్రాహ్మణుడు అయితేనే వీడు నిజం చెబుతాడు అనేటువంటి విషయానికి ఒక కంక్లూజన్కి వచ్చేసేసాడు గౌతముడు. ఆ కంక్లూజన్కి వచ్చేసేసి ఆ గౌతముడు ఆ కురవాడికి ఏం చెప్పాడు? మరి బ్రహ్మ విద్య చెప్పాలి కదా, చెప్పాలంటే ఏం చేయాలి? ఉపనయనం ఉండాలి కదా ఈయనకి. ఉపనయనం లేనిదే బ్రహ్మ విద్య చెప్పరు, ఉపనయనం ఉండాలి. మరి ఉపనయనం కావాలి కదా, అందుకని గురువు తండ్రితోటి సమానం. గురువు అనే దానికే రెండు అర్థాలు, ఆచార్యుడని ఒక అర్థము, తండ్రి అని రెండో అర్థం. తండ్రి కనుక లేకపోతే, సహజంగా ఇప్పుడు రోజుల్లో ఏం చేస్తున్నారంటే, తండ్రి లేకపోతే దానికి సంబంధించిన దాయాదులు ఎవరు రకరకాలుగా చెబుతున్నారు. చదువోత్రీకులో ఎవరెవరి చేత ఇది ఉపనయన సంస్కారాలు చేయించి చేస్తున్నారు. సరే, చేయొచ్చు. తండ్రి లేకపోతే అధికారం గురువు గారికి ఉంది. గురువుగారు డైరెక్ట్గా ఆయన బ్రహ్మోపదేశం చేసేయచ్చు. ఇది మనకు వేదమే చెప్పింది. ఎక్కడన్నా కానీ మీకు సందేహం వస్తే ఎవరికన్నా, తండ్రి లేడు కదండి, ఎవరు ఉపదేశం చేయాలి అని అంటే సాక్షాత్తుగా గురువు గారు చేసేయచ్చు, ఇంకంతే, ఇంకేం లేదు. కాబట్టి గురువు అయినట్టు గౌతముడు ఉపనయన సంస్కారాలు చేసేసాడు. చేసి ఆయన ఏం చెప్పాడనంటే, ఈ కుర్రవాడి సత్యకామ జాబాలకి 400 ఆవులు ఇచ్చాడు. ఈ 400 ఆవులు బక్క చిక్కినవి, అంటే వాటికి బాగా ఆహారం పెడితే కానీ బలం అది. ఆ బక్క చిక్కిన వాటిని 400 ఆవులు ఇచ్చి, అబ్బాయి నువ్వు 1000 ఆవుల్ని చేసుకొని రా, ఈ 400 ఆవులను తోలుకొని పో, ఎక్కడో అరణ్యాల్లోనో కొండల్లోనో ఎక్కడ మేపుకుంటావో ఏం చేసుకుంటావో నువ్వు ఏమన్నా చేసుకో, నాకు అనవసరం. 1000 ఆవుల్ని చేసుకొని అప్పుడు నా దగ్గరికి రా, అప్పుడు నీకు ఈ బ్రహ్మ విద్యలు ఇటువంటివన్నీ చెబుతాను అన్నాడు. ఇప్పుడు గురువుగారు ఆజ్ఞ కదా, మరి సరేనన్నాడు. 400 ఆవులు తీసుకున్నాడు. సత్యకామ జాబాల వెళ్ళాడు. వెళ్ళి ఇంకో 400 ఆవులు కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి 1000 ఆవులు అయినాయి.
1000 ఆవులు అయిపోయిన తర్వాత అందులో వృషభం, గోవు అనే శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఏమిటి 2 అర్థాలు? ఆవు అని అందరికీ తెలుసు, ఎద్దు అని కూడా ఇంకొక అర్థం వృషభం. అంటే గో శబ్దానికి అటు మేలు ఫిమేలు 2 ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఈ గోవులలో ఈ ఆంబోతులు అంటే మేల్ అంటే ఫిమేలు మేలు అన్నీ కలిసే ఉంటాయి. అంటే విడివిడిగా వేరే మేపుకోవటం, వీటిని వేరుగా మేపటం అనేటువంటిది లేదు, అన్నీ కలిసి ఉంటాయి. అప్పుడు ఏమనేవాళ్ళు అని అంటే వీటన్నిటిని గోవులు అని అంటారు. దానిలో మేల్స్ కూడా ఉంటాయి, వీటన్నిటిని కలిపి గోవులు అని అంటారు. సరే 1000 ఆవులని 1000 ఆవులు అయిపోయిన తర్వాత ఆ ఆవుల్లో ఒక వృషభం చెప్తుంది. ఆ వృషభం ఎవరు అని అంటే ఇక్కడ వాయువు, ఆయన ఆ వాయుదేవుడు ఆ వృషభం అన్నమాట. వాయుదేవుడు బ్రహ్మము. మరి వాయుదేవుడు బ్రహ్మం అనేటువంటిది తైత్తీర్యంలో వచ్చింది. నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని వచ్చింది అక్కడ. ఆ వాయుదేవుడు ఆ వృషభంలో ప్రవేశించి అప్పుడు చెబుతాడనమాట. ఏమని చెబుతాడనమంటే ఇందులో ఇక వరుసగా బ్రహ్మమునకు 16 కళలు ఉన్నాయి అని వరుసగా వస్తున్నది. ఇక్కడ బ్రహ్మాన్ని గురించి చెబుతున్నారు. ఇక్కడ ఏమిటి విశేషం అని అంటే విశేషం ఇంద్రియాలు ఉన్నాయి మనకి. ఇంద్రియాలు కన్ను, చెవు, వాక్కు ఇటువంటివి ఇంద్రియాలు ఉన్నాయి. తర్వాత ఈ ఇంద్రియాలతో దేవతలను స్తుతించటం. దేవతలు ఎవరు? అగ్ని ఒక దేవత, సూర్యుడు ఒక దేవత, చంద్రుడు ఒక దేవత. ఇట్లా ఈ విధంగా అన్నమాట ఈ దేవతలను ఈ ఇంద్రియాలతో స్తుతించటము. ఏమిటి? ఈ సత్యకామజాబాల వృత్తాంతంలో చెప్పేటువంటి అసలు విషయము అని అర్థం చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు? వివరంలోకి వస్తే ఈ జగత్తు అంతా 16 రకాలుగా విభజించి ఉన్నది. ఈ జగత్తు 16 కళలతో, అంటే ప్రక చెప్పాలంటే బ్రహ్మము 16 కళలతోటి ఉన్నాడు. 16 కళలు ఏమిటి అని అంటే 4 భాగాలు అవుతాయి. 4 4 16. ఇది అసలు విషయం. చివరికి లక్ష్యానికి వస్తే ఏం చెబుతున్నారంటే సత్యకామజాబాల వృత్తాంతంలో ఏం తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా బ్రహ్మోపాసన. ఇది ఏం చెబుతున్నాడు. అన్నిట్లో మనం చదివే జనరల్గా ఏంటంటే బ్రహ్మోపాసన, బ్రహ్మమే అన్ని ఉపాసనల్లో చదువుకునేది అంతే మనం. ఇది ఉండో కూడా బ్రహ్మోపాసనే. అయితే ఇక్కడ ఈ బ్రహ్మోపాసనలో ఏం చెబుతున్నాడంటే ప్రధానంగా ఏం ఉండాలి అంటే శ్రద్ధ, తపస్సు. శ్రద్ధ తపస్సు ఉంటేనే బ్రహ్మోపాసన. అది దిల్లు. బ్రహ్మోపాసన అంటే పరమాత్మను ఉపాసించాలంటే ఈ 2 లక్షణాలు ఉండాలి అని చెబుతూ ఇక వరుసగా విషయంలోకి వచ్చేసాడు. ఏమిటి? బ్రహ్మమునకు 16 కళలు ఉన్నాయి. ఆ 16 కళల్లో వరుసగా ఈ ఆవులు ఉన్నాయి. ఆవుల్లో మొట్టమొదట వృషభం చెబుతుంది. ఆ వృషభం అంటే వాయుదేవుడు చెబుతాడనమాట. మొదటి 4 కళలు అనగా మొదటి పాదము అది చెప్తాడు. బ్రహ్మమునకు ఉన్నటువంటి 4 పాదాల్లో మొదటి పాదము అని చెబుతున్నాడు. ఆ వృషభం చెబుతుందనమాట. ఆ వృషభం ఏమన్నది అంటే నువ్వు ఆచార్యుడి దగ్గరికి తీసుకుపోవచ్చు మమ్మల్ని, కాబట్టి ఆచార్యుడి దగ్గరికి తీసుకొని పో అని చెబుతారనమాట. ఇక్కడ ఆ వృషభం ఏం చెప్పింది అనమాట, ఈ 4 కళల్లో ఒకటి తూర్పు దిక్కు. ఒక కళ తూర్పు దిక్కు, ఇది బ్రహ్మానికి ఒక పాదము. అలానే దక్షిణ దిక్కు, ఇది కూడా బ్రహ్మానికి ఒక పాదము. పడవర దిక్కు, ఉత్తర దిక్కు, ఈ 4 దిక్కులు బ్రహ్మమునకు 4 పాదములు అని చెప్పారు. ఈ 4 పాదములు ఏమిటి అని అంటే బ్రహ్మమునకు, ఇక్కడ బ్రహ్మమును ఏమనాలి అని అంటే ప్రకాశవాన్ అన్నారు.
బ్రహ్మమును ప్రకాశవాన్ అంటే ప్రకాశవంతుడు, 4 దిక్కులలోనూ ప్రకాశవంతుడు అని అర్థం. దీన్నే మనకు సంధ్యావందనం అంతా అయిపోయిన తర్వాత దిగ్దేవతా నమస్కారం వస్తుంది. దిగ్దేవతా నమస్కారం, దిగ్దేవతా నమస్కారంలో ఏం చెబుతారంటే ఓం అని వరుసగా పెట్టి ప్రాచీ దిశి, అలానే దక్షిణాయ దిశే, పశ్చిమాయ దిశే, అలానే ఉదీచే దిశే, ఊర్ధ్వాయ దిశే, అధరాయ దిశే యాస్త దేవతా ఏతస్యాం పృథ్వీ సంచేతాభ్యశ్చ నమో నమః అని చెబుతున్నారు. అంటే ఈ దిక్కులకు దిగ్దేవతా నమస్కారం చేస్తుంటారు. ఏమిటి దిగ్దేవతా నమస్కారం చేస్తున్నావు అని అంటే, నీవు ఇప్పటిదాకా చేసినటువంటిది ఆ గాయత్రి ఉన్నది బ్రహ్మము. ఆ బ్రహ్మము యొక్క ఒక పాదానికి నమస్కారం చేస్తున్నాం 4 కళలకి. అంటే ఈ బ్రహ్మము ఈ సమస్త దిక్కుల యందు వ్యాపించి ప్రకాశవంతముగా ఉన్నది అని ఈ మంత్రంలో సంధ్యావందనంలో అది ఉద్దేశం. మనం సంధ్యావందనంలో చేస్తున్నామంటే దిగ్దేవతా నమస్కారం చివరిన చేస్తాం కదా, అలా అనమాట. అది ఇక్కడ మనము సమన్వయం చేసుకోవాలి. ఈ దిక్కులను ఎలా మనం అనుకుంటాం, ఉపాసన చేయాలి కదా, బ్రహ్మోపాసన చేయాలంటే మరి దిక్కులు 4 దిక్కులు అని చెప్పారు, మరి ఉపాసన ఎట్లా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఉపాసన ఎట్లా అంటే సంధ్యావందనం చేస్తున్నావు కదా, సంధ్యావందనంలో దిగ్దేవత నమస్కారం వచ్చింది కదా, అదే ఒక పాదం, అదేనమాట. అట్లా సరే అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, సరే తెలుసుకున్నాడు, ప్రకాశవాన్ ప్రకాశవంతుడు ఈ బ్రహ్మము ఈ దిక్కుల యందు, ఆ దిక్కుల యందు బ్రహ్మం వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. ఇక ఆవుల్ని మళ్ళీ తోలుకున్నాడు. ఇదంతా పగలు జరిగింది. ఆ పగలు 10కో 11కో జరిగింది తెలుసుకున్నాడు. ఇక మళ్ళీ ఆవులు తోలుకుంటూ అడవిలో పోతూ ఉన్నాడు. రాత్రి వచ్చేసింది. రాత్రి వచ్చేటప్పటికి రాత్రిపూట అడవిలో చీకటిగా ఉంటుంది కదా, మరి తాను ఉండాలి కదా, తాను తెలుసుకోవాలి కదా, అందుకని అగ్నిని రగుల్చుకుంటారు రాత్రిపూట. అంటే ఎండు పొలాలన్నీ కుప్పలు వేసుకొని అక్కడ అగ్నిని రగిల్చుకొని అగ్ని వండుతూ ఉంటుంటే వెలుగు ఉంటుంది శుభ్రంగా, అక్కడ అంతా తెలుస్తూ ఉంటుంది. ఆవులు కూడా కనపడుతుంటాయి. ఆవులన్నీ రాత్రిపూట కదా పడుకొని అట్లా ఉన్నాయి. ఈయన ఆ అగ్ని ముందు కూర్చున్నాడు, సత్యకామ జాబాల కూర్చున్నాడు. అప్పుడు ఏం జరిగినది, ఇప్పుడు అగ్నిదేవుడు వచ్చాడు. ఆ అగ్నిదేవుడు వచ్చి ఆయన బ్రహ్మమునకు 4 పాదాలు నేను చెప్తాను అన్నాడు. ఏమిటి బ్రహ్మానికి 4 పాదాలు అని అంటే, పృథివీ, అంతరిక్షము, ద్యులోకము, సముద్రము. ఏమిటి అంటే ఈ 4టి ఒక పేరు పెట్టాడు. ఇంత క్రితం ప్రకాశవాన్ అని పేరు పెట్టి కానీ వీటికి కూడా పేరు పెట్టాడు. ఏమిటి వీటికి పేరు అని అంటే, అనంతత్వము, అనంతమైనటువంటి అంతము లేనిది. అనంతం అంటే అసలు అర్థం ఏమిటి, అంతము లేనిది. అంతము లేనిది అంటే ఎంతో విశాలమైనది అని దాని యొక్క అర్థం. అంతము లేనిది అని అంటే అంతము లేనిది అనంతం, విశాలమైనది అని దాని యొక్క అర్థం, అంతము లేనిది. ఇవేం చెప్పినాడు, పృథివీ, అంతరిక్షము, ద్యులోకము, సముద్రము అని కూడా చెప్పాడు. సముద్రాన్ని కలిపేశాడు విశాలమైన దానిలో. కాబట్టి ఇది బ్రహ్మమునకు 4 కళలు అని చెప్పాడు. బ్రహ్మానికి 4 కళలు. ఇప్పుడు ఇంత క్రితం 4 వచ్చినాయి, ఇప్పుడు ఒక 4 వచ్చినాయి. అంటే బ్రహ్మము నిండి ఉన్నాడు అని ఒక అర్థం. మరి బ్రహ్మముని నిండి ఉన్నాడు కదా, మరి ఉపాసన ఎట్లా చేయాలి? అంత క్రితమేమో దిగ్దేవతా నమస్కారం చెప్పాం, ఇప్పుడు ఎట్లా అంటే, ఓం భూః భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే భూః భువః స్వః పృథివీ, అంతరిక్షం, ద్యులోకాలు, వాటి సముద్రం కూడా కలిపాడు.
అంటే అర్థం ఏంటి? మూడు లోకములలోను మన మంత్రంలో వ్యాహృతుల్లో భూభువస్సువ అనేటువంటి మూడు లోకములలోనూ వ్యాహృతి అనగా ఈ బ్రహ్మం యొక్క శక్తి వ్యాపించి ఉన్నది అని అర్థం. భూభువలో అనేటువంటి మూడు లోకములు, ఈ మూడు లోకముల్లోనూ బ్రహ్మం యొక్క అంశం. బాహ్యంలోనేమో బయట కనపడుతున్నాయి మూడు లోకాలు, అంతర్దృష్టితోటి లోపల మూడు లోకాలు ఉన్నాయి. మన బాహ్యము అంతర్దృష్టి రెండు ఉండాలి. బాహ్య దృష్టితోటి మూడు లోకాలు, భూలోకము, అంతరిక్షము, ద్విలోకాలు కనపడుతున్నాయి. అంతర్దృష్టితో చూసుకుంటే లోపల మూడు లోకాలు ఉన్నాయి. ఇది అనమాట ఇది. అలా బ్రహ్మోపాసన చేయటము, ఈ బ్రహ్మోపాసన చేయటం అనేటువంటి దీన్ని అనంతత్వము అని అంటారు. ఇది అనగా అంతము లేనటువంటివి అని అర్థం. ఈ బ్రహ్మోపాసన చేస్తే భూభువస్సువ అనేటువంటి ఈ లోకములతోటి ఉపాసనతోటి చేస్తేట ఫలం ఏమొస్తుంది అని అంటే లోకములను జయించును, అంటే ఈ లోకములలో సంచరించుతాడు అని అర్థం. అది అందుకనే వశిష్ఠ మహర్షి గాయత్రి మంత్రాన్ని బాగా ఉపాసన చేసి ఆయన ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి పడిపోతుంటుంటాడు. ఇంద్రలోకం పోతుంటాడు. మనకు పురాణ కథల్లో వస్తుంది. ఏది మునులు ఇంద్రలోకం తిరుగుతున్నారు, ఆ లోకం ఈ లోకం తిరుగుతున్నారని మనకు పురాణాల్లో వస్తుంటాయి. అంటే అర్థం ఏంటి? గాయత్రి మంత్రాన్ని ఉపాసకులయ్యి లోకాలను జయించి వాళ్ళు తిరుగుతూ ఉంటుంటారు. అది గాయత్రి మంత్రోపాసనలో లోకాలని జయించడం అండి అని అర్థం. అది ఇదొక పాదము బ్రహ్మమునకు. ఇది చెప్పింది ఎవరు అంటే అగ్నిదేవుడు చెప్పాడు. అగ్నిదేవుడు చెప్పాడు అనమాట. ఇది బ్రహ్మమునకు ఇప్పుడు దిక్కులు అయిపోయింది, లోకాలు అయిపోయాయి. ఇకపోతే ఇక మళ్ళీ ఆ రాత్రి అయిపోయింది. మరునాడు ఆ గోవులు వెంట పెట్టుకున్నాడు. ఆ గోవులు వెంట పెట్టుకొని గోవులు తీసుకొని పోతున్నాడు. రాత్రి వచ్చింది. మళ్ళీ రాత్రి వచ్చేటప్పుడు అడవిలో కదా పోతున్నాడు, చీకటి. మళ్ళీ అగ్నిని రగిల్చాడు. అగ్నిని రగిల్చి కూర్చున్నాడు. ఒక హంస వచ్చింది. ఒక హంస వచ్చి ఏం చెప్పింది అని అంటే జ్యోతిర్మండలం గురించి చెప్పింది. జ్యోతిర్మండలం ఏమిటి? జ్యోతిర్మండలం అంటే అగ్ని, సూర్యుడు, చంద్రుడు, మెరుపు, ఇవన్నీ జ్యోతి మిక్కిలి ప్రకాశవంతమైనటువంటివి. అంటే ఈ నాలుగింటిలోనూ బ్రహ్మము ఉన్నాడు అని దానికి అర్థం. అది అగ్ని, సూర్యుడు, చంద్రుడు. ఇది సహజంగా అగ్నిని ఉపాసన చేస్తాం. అగ్నిని రోజు ఉపాసన చేస్తున్నాం కదా. దీపారాధన చేస్తూ దీపం అగ్ని కదా చేస్తున్నాం కదా, అది సహజంగా. లేకపోతే యజ్ఞ యాగాదులు చేస్తున్నాం, హోమం చేస్తున్నాం అని అనుకోండి, అగ్ని ఉపాసన చేస్తున్నాం కదా అనేది కదా దాని అర్థం. హోమం చేస్తున్నాం అంటే అగ్ని ఉపాసన అని అర్థం. హోమం చేస్తున్నాం అంటే అదే అర్థం. హోమము చేయటం అనేది సర్వశుభదాయకం అండి. చాలామందికి తెలియదు ఇది. ఇంట్లో హోమం చేయటం అనేది సర్వశుభదాయకం. దానికి సంబంధించినటువంటి వాళ్ళని, విప్రుల్ని పిలిపించి ఇంట్లోనే చేయించాలి ఆ హోమం. చేయించి హోమాగ్ని ఉన్నది చూశారు, హోమాగ్ని అది దర్శనం చేసుకోవాలి. హోమం నుండి వచ్చేటువంటి పవిత్రమైనటువంటి మంచి వాసన ఉంటుంది. ఆ వాసన అక్కడ కూర్చున్న వాళ్ళు ఎటు కూడా ఆస్వాదిస్తూ ఉంటుంటారు, ఇంకా దర్శనం చేసుకుంటుంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉన్నదో మనం ఏమనుకుంటున్నామంటే ఏదో శనిగ్రహం అనో, ఆ గ్రహం ఈ గ్రహం లేదో, అశుభాలు ఇవన్నీ రకరకాల ఏవో భావన తెలుసుకుంటాం. అవి ఏవో జరుగుతుంది, అవన్నీ పోతాయి. అవన్నీ పోవడం కోసం చేస్తారు. అసలు జనరల్గా ఏమిటి? హోమం అనేది బ్రాహ్మణుడు రోజు నిత్యము హోమం చేయాలి. నిత్యాగ్నిహోత్రుడు. అది అసలు బ్రాహ్మణుడికి లక్షణం ఏమిటంటే నిత్యాగ్నిహోత్రుడు. నిత్యము అగ్నిని ఆరాధించవలను బ్రాహ్మణుడికి ఉన్నటువంటి లక్షణం అది.
అటువంటిప్పుడు ఆ బ్రాహ్మణుడి దగ్గర శని రాహులు కానీ చెడు ఇటువంటి ఎందుకుంటే అసలు ఉండవు. వాటిని చూశారు ఏంటో పరిగెత్తుతాయి అవన్నీ. అది అగ్ని ఉపాసన. ఆ అగ్ని ఉపాసన బ్రహ్మోపాసన. అలానే సూర్యచంద్రులు, సూర్యుడు పరమాత్మయే, చంద్రుడు పరమాత్మయే. చంద్రుడిని గురించి కూడా చెప్పాడు కదా, గీతలో చెప్పాడు కదా, చంద్రుడిని నేనేనని చెప్పేశాడు. ఆ చంద్రుడిని దర్శనం చేసుకోవాలి. పౌర్ణమి రోజు చంద్రుడిని దర్శనం చేసుకోవటం అంటే సాక్షాత్తుగా అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టే లెక్క. పూర్ణచంద్ర నిభానన, శరత్చంద్ర నిభానన, అది అనగా బ్రహ్మమును దర్శనం చేసుకోవటం. సూర్యుడిని దర్శనం చేసుకున్నటం కూడా బ్రహ్మ దర్శనమే. చంద్రుణ్ణి అంటేను ఇక ఆకాశంలో మెరుపులు వస్తుంటాయి, ఆ మెరుపులు కూడా బ్రహ్మమే. అనగా అత్యంత కాంతివంతమైనటువంటి ఆ మెరుపులు. ఆ మెరుపుల వల్లనే ఆ మేఘాలు కరిగి వర్షము భూమి మీద పడుతుంటుంది, ఆ బ్రహ్మం వలననే. కాబట్టి జ్యోతిర్మండలం ఇది. జ్యోతి అంటే కాంతి అని అర్థం. ఈ కాంతి లోకములను ప్రకాశింపజేస్తూ ఉంటుందండి అని చెబుతున్నాడు. ప్రకాశింపజేస్తూ ఉంటుంది. దీనికి పేరు జ్యోతిర్మండలము అని పెట్టాడు. ఈ జ్యోతిర్మండలము సూర్యచంద్రుడు అనే మెరుపు చెప్పేటప్పటికల్లా మనం ఆకాశంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇదంతా బ్రహ్మమే. ఇప్పుడు 3 చెప్పాడు, 3 పాదములు, 3 4 12 చెప్పాడు. చూడండి ఎలా వస్తున్నదో. జగత్తు అంటే ఏమిటో వరుసగా వస్తున్నది. దిక్కుల దగ్గర నుంచి చెప్పుకుంటూ దిక్కులు, లోకములు, తర్వాత అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ జగత్తు, కనపడేటువంటి ఈ జగత్తు. ఇక చివరగా ఇక ఆ రోజు రాత్రి ఈ సత్యగామ జాబాల విన్నాడు. విని మరునాడు తెల్లవారింది, మళ్ళీ ఆవును తోలుకొని మళ్ళీ ప్రయాణమైనాడు. ప్రయాణమే పోతూ పోతూ మళ్ళీ రాత్రి వచ్చింది. రాత్రి వచ్చేటప్పటికి అగ్నిని రగిల్చాడు. అగ్ని రగిల్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఈసారి నీటి పక్షి వచ్చింది, నీటి కాకి. అయితే ఇంత క్రితము అగ్ని సూర్యుడిని చెప్పింది ఎవరు? హంస చెప్పింది. ఆ హంసే చెబుతుంది, రేపు నీ దగ్గరికి ఒక కాకి వస్తుంది అని హంస చెబుతుంది. ఈ హంస ఎవరు? ఇవన్నీ అంటే బ్రహ్మమే. మొట్టమొదట వాయువు వచ్చాడే బ్రహ్మం. బ్రహ్మము ఈ రూపంలో వచ్చి చెబుతున్నాడు, అది అర్థం. నీకు నీటి కాకి వచ్చి చెబుతుంది అని చెబుతుంది అని ముందే చెప్పేసేస్తుంది. సరే ఆ రాత్రికి అగ్ని రగుల్చుకున్నాడు, కూర్చున్నాడు. ఇక నీటి కాకి వచ్చేసింది. ఆ నీటి కాకి చెప్పింది, 4 కళలు చెప్పింది. ప్రాణము, కన్ను, చెవి, మనస్సు. ఇవి చూడండి ఎటువంటి ఇంపార్టెంట్. ప్రాణం అసలు అన్నిటికన్నా ప్రాణమే మొట్టమొదటి. ప్రాణో బ్రహ్మ మనకు వస్తుంది ప్రాణాన్ని గురించి. ప్రాణం అనేటువంటిది మన శరీరంలో అమాత్యుడు, రాజుగారి దగ్గర అమాత్యుడు ఎలానో ప్రాణం అది. అనగా అమాత్యుడు లేనిదే రాజుగారు ఏం చేయలేడు. ప్రాణం ఉంటేనే అంతటి ఇంపార్టెన్స్. అట్లానే ప్రాణానికి సంబంధించినటువంటి ఒక కథలు కూడా మన లోగడ వచ్చినాయి, మనలో కూడా వస్తాయి. ప్రాణము ఒకటి. కన్ను, కన్ను అక్షిణి పురుష అని కూడా వచ్చింది మనకి. కన్ను అక్షిణి పురుష, కంటిలో ఉన్నటువంటి ఆ శక్తి ఉన్నది బ్రహ్మము. అది ఆ బ్రహ్మం ఉన్నాడు కనుక సగుణోపాసన జరుగుతున్నది మనకి. ఆ కంటిలో వచ్చి పడుతుంటుంది అన్నమాట, ఆ రూపం వచ్చి పడుతుంటుంది. ఆకాశంలో రాత్రిపూట చూస్తుంటే ఎన్ని కోట్ల నక్షత్రాలు మన కంటిలో పడతాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సహజంగా మనం ఇలా చూస్తున్నాం అనుకోండి, కొన్నే కనబడతాయి. గొప్ప విశేషం చూసుకోండి, కొన్ని మాత్రమే కనబడతాయి. అదే రాత్రిపూట ఆకాశంలో మనం శిరస్సు పైకి ఎత్తి శుభ్రంగా చక్కగా చూస్తూ ఉంటుంటే ఎన్ని నక్షత్రాలు, కోట్ల నక్షత్రాలు పడుతున్నాయో అదే మనం జాగ్రత్తగా కనిపెట్టాల్సింది. ఒక పెద్ద గుంపు ఉందనుకో, జనంలో ఎవరెవరు ఏమిటో సంగతి అర్థం కాదు. ఓ పెద్ద గుంపులేండి జనం, ఇసుకేస్తే రాలరు అని అంటారు. కానీ ఆ జనంలో వెంగడించి చూసుకోవాలంటే ఎవడెక్కడున్నాడు ఏమిటో తెలియదు. కానీ ఆకాశం వైపు చూడండి,
ఆకాశం వైపు సప్తఋషి మండలం కనబడుతుంటుంది, అనేక గెలాక్సీలు కనబడుతుంటాయి, అనేక నక్షత్రాలు కనబడుతుంటాయి. ఎంతటి దివ్యమైన కాంతులతో ఆ రాత్రి ఆ నక్షత్రాలన్నీ మన కంటిలో పడుతుంటాయి. ఈ కంటిలో పడి మనకి ఏ విజ్ఞానం కలుగుతుంది అని అంటే, ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఇంత కాంతివంతమైన నక్షత్రాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆకాశంలో కనబడుతున్నాయి. వీటన్నిటికీ ఆధారం ఎవరా అని అనిపిస్తుంది. ఏదైనా ఒకదాన్ని పట్టుకుంటేనే కానీ ఆధారం. మనం కుర్చీలో కూర్చున్నాం, ఆధారం ఏమిటయ్యానంటే భూమి. ఇదే మనకి పిల్లలకు కూడా చెప్పాల్సినటువంటిది కూడా. వాళ్ళకు ఒక అన్వేషణ బుద్ధి వస్తుంది. వాళ్ళు సైన్స్ చదువుకుంటున్నారు కదా, అరే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉన్నది, భూమి ఆకాశంలో ఉన్నది అని ఈ విధంగా అని కొన్ని జనరల్ నాలెడ్జ్లు కొంత వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ వాళ్ళు టెక్స్ట్ బుక్ చదువుకొని ఆ పాఠం చదువుకొని ఆ ప్రశ్నలు జవాబు రాయటం, అంతేగాని ఆలోచన చేయరు వాళ్ళు. నీకు ఆధారం ఏంటి? కుర్చీ. ఆ కుర్చీకి ఆధారం ఏమిట్రా చెప్పు అని అంటే అప్పుడు వాడు అన్వేషణలోకి వెళ్ళిపోతాడు, వాడి బుద్ధి వికసిస్తుంది. అప్పుడు భూమి ఆధారం. మరి భూమికి ఆధారం ఎవర్రా? మరి గాల్లో గిరగిర తిరుగుతున్నది కదా, మరి గిరగిర తిప్పుతున్నది ఎవడన్నా ఉన్నాడా అక్కడ? ఉండి తిప్పుతున్నాడా గిరగిర? నువ్వు బంగారం తిప్పాలనుకో, ఆ తాడు ఒకటి చుట్టి పిల్లలు ఆడుతుంటారు. ఆ బంగారానికి తాడు చుట్టి గిర్రని నేలకేసి కొడతాడు, అది గిర్రని తిరుగుతుంటుంది ఆ బంగారం. అదొక వినోదం వాడికి. అట్లనే ఈ భూమి గుండ్రంగా గిరగిరా తిరుగుతున్నదిరా. ఇది భూమి గుండ్రంగా గిరగిరా తిరుగుతున్నది. మనిషి ఎవడు లేడు, గిరగిరా కరెక్ట్గా తిరుగుతున్నది. ఆ తిరుగుతున్నది కాబట్టి 365 రోజులు వస్తున్నాయి. ఆ తిరుగుతున్నది కాబట్టి ఋతువులు వస్తున్నాయి. ఇట్లా ఈ విధంగా జరుగుతున్నదిరా ఇది ఎంత చెబితే అప్పుడు వాడికి మనస్సు వికసిస్తుంది, ఇంకా తెలుసుకోవాలనేటువంటిది కలుగుతుంది. అంతటి శక్తి ఇది విశేషమైనటువంటిది అనమాట అది. కాబట్టి కన్ను అనేటువంటిది, నేత్రం అనేటువంటిది అక్షిణీ పురుష ఉన్నది కాబట్టి ఆ బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటాడు. చెవి ఉంది, ఇక చెప్పే పనే లేదు. ఆ చెవి ఏమి లాగేసేస్తుందో చూసుకోండి. శృతులు అని పేరుంది. శృతి అంటే వేదం. గురువుగారు మంత్రం చెబుతుంటే శిష్యుడు ఉండి తన చెబుతోటి శృతితో ఆ మంత్రాన్ని లోపలికి, ఎట్లయితే మనకు ఈ చిప్పు ఇవన్నీ ఉన్నాయి ప్రస్తుతం టెక్నాలజీలో అవి తీసుకుంటుందో అట్లా వెంటనే లోపల అంతా ఏకసంధాగ్రాహి అంతా లోపల నిక్షిప్తం అయిపోతుంది. గురువుగారు చెప్పేస్తాడు, మళ్ళీ గురువుగారు చెప్పగానే శిష్యుడు చెప్పేస్తాడు. అప్పుడు పనిచేసింది ఏమిటి ఇంద్రియాలలో? కేవలం శృతి. అది అందువలననే ప్రాచీన కాలంలో ఎక్కువగా శృతి మీదన ఆధారపడి ఉండేవాడు. ఎందుకంటే పుస్తకాలు లేవు. ఏది తాళపత్ర గ్రంథాలు ఉంటాయి, ఎక్కడో ఒకటి అరే ఎక్కడో ఉంటాయి. అందుకని ఎవడో ఒక ఆయన తెలిసినటువంటి ఆయన 4 పద్యాలు చెబుతుంటే వింటుంటారు. ఆ విని వాళ్ళల్లో ఏకసంధాగ్రాహి ఉంటాడు అనుకోండి, వాడు కంఠస్థం చేసి వాడు వెళ్ళి అప్పచెప్పేస్తాడు. అది అప్పుడు పనిచేసేది ఏంటి? శృతి, చెవు. అందువలననే వేదములకు శృతులు అని పేరు వచ్చింది. కేవలం శ్రవణం ద్వారానే అవి వ్యాప్తి చెందినవి అని అర్థం. అది ఇప్పుడు కూడా పుస్తకంలో రాసి ఉంటుంది ఆ వేదమంత్రం, అది ఋగ్వేదం కానీ ఇవన్నీ రాసి ఉన్నాయి కదా, చదవయ్యా అని అంటే మనలాంటి వాళ్ళకి ఇస్తే మామూలుగా ఏదో అక్షరాలు పట్టుకుని చదువుతాం. అదే ఆ వేదం వచ్చినటువంటి వాడిని చెప్పమంటే వాడు స్వరంతో పెట్టి చదువుతుంటుంటే ఎంత తేడా ఉంటుందో భేదం మనకు తెలుస్తుంది. అర్థం అగ్నిమీలే పురోహితం అని అగ్నిని మళ్ళీ 2 సార్లు కలుగుతాడు. అగ్ని ఈళే మళ్ళీ పద, క్రమ, ఘన, జట ఈ విధంగా చివరికి ఒక 6-7 రకాలు ఉన్నాయి. చివరికి ఘన. అవి వాళ్ళు ఆ మంత్రాలు చదువుతుంటే ఆ పదం మళ్ళీ 3 సార్లు వస్తుంది, మళ్ళీ ఆ పదాన్ని మళ్ళీ 3 సార్లు, ఇలా ఒక మంత్రాన్ని పావు గంట చెబుతారు. ఆ ఒక మంత్రాన్ని చదవటానికి మనకి మామూలుగా నిమిషం కూడా పట్టదు, వాడు పావు గంట పడుతుంది.
ఇది ఎలా చెబుతున్నారు? ఇది పుస్తకంలో ఉందా? అది లేదు, పుస్తకంలో లేదు. అది దేని ద్వారా వచ్చిందయ్యా అనంటే శృతి ద్వారా వచ్చింది, అది అర్థం. ఆ శృతి అంటే చెవు, అది అర్థం. ఆ చెవుల వలన, ఆ శ్రవణం వలన ఆ వేదం వచ్చిందన్నమాట. వేదము అనే దానికి అర్థము బ్రహ్మము. అది ఆ బ్రహ్మము ఈ చెవు తీసుకుంటూ ఉంది. అందుకని ఆ వేదాలు చదువుకున్నటువంటి వేద విప్రులకి ఓ గుర్తుంటుంది, మీరు అక్కడక్కడ చూసుంటారు. ఏమిటో తెలుసానండి, కుండలాలు ఉంటాయి, చెవులకి కుండలాలు ఉంటాయి. చెవులకు కుండలు ఒక ఎర్రటి రాయి వేసి ఒకటి కొన్ని తమ్మెల కొంతమంది పెట్టుకుంటారు. కుండలాలు ఇప్పుడు పోయింది అని చిన్న తమ్మె పెట్టుకుంటారు ఇట్లా చెవుకి. అంటే వేద విప్రుడు అని దాని యొక్క అర్థం. అది అదేనమాట. సరే, చెవుల గురించి చెప్పుకున్నాం. మనస్సు, ఇక మనస్సు గురించి చెప్పేది. మనస్సు బ్రహ్మము, ఇది అర్థం. అసలు మనస్సు బ్రహ్మం అనేటువంటిది భగవద్గీతలో ఆయనే చెప్పుకున్నాడు. మనఃషష్ఠాని ఇంద్రియాణి చ, గుర్తుకొచ్చిందా? మనఃషష్ఠాని ఇంద్రియాణి చ, ఇంద్రియములు 5, మనస్సు ఇంకొకటి, 6 అయినాయి. 6 ఎవరు? నేనేను అని చెప్పింది. కాబట్టి మనస్సును నేనేను బ్రహ్మమును అని చెప్పింది. ఈ 4 కూడా 4 కళలు ఆ బ్రహ్మమునకు 4వ పాదము అని చెప్పేసి, ఈ 4వ పాదం అని. కాబట్టి ఈ 4 పాదాలకి పేరు పెట్టారు. ఏమిటండి? ఆయతనవాన్, అది ఆయతనవాన్ అని పేరు పెట్టేశారు ఈ 4టికి. అనగా ఇంద్రియములు తీసుకువచ్చేటువంటి భోగాలను ఆశ్రయమగునది మనస్సు. ఇంద్రియాలు ఉన్నాయి, సరే, మనకి తెలిసినట్టు 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? మనస్సు కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి మనోబ్రహ్మ, అది మనోబ్రహ్మేది వ్యజనాత్. మనకి దీనిలో వచ్చింది కదా వరుసగా, అన్నం బ్రహ్మేది వ్యజనాత్, ప్రాణో బ్రహ్మేది వ్యజనాత్, మనో బ్రహ్మేది వ్యజనాత్, విజ్ఞానం బ్రహ్మేతి, ఆనందో బ్రహ్మేతి వచ్చినాయి కదా అవి. కాబట్టి ఇవన్నీ కూడా దేనికి? మనస్సుకి అటాచ్ అయి ఉన్నాయి. ఇంద్రియాలు మనస్సుకు అటాచ్ అయి ఉన్నాయి, ఆ మనస్సుకి అని చెబుతున్నాడు. అయితే వీటిని ఉపాసించడం వలన ఏం జరుగుతుంది? ఫలం అంటే లోకాలను జయిస్తాడు అని చెప్తున్నాడు. నీకు మనస్సును జయించాలి కదా ముందు, ఆ మనస్సును జయించాలి కదా. మనస్సు అంటే అర్థం ఏంటి? 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, 5 ఇంద్రియాలు చేయటువంటి జితేంద్రియుడు కావాలి కదా, జితేంద్రియుడు కావాలి కదా. అది కాబట్టి అప్పుడు లోకాలను జయించవచ్చు అని చెప్పారు. అయితే ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా ఏమిటి? సగుణ బ్రహ్మం. ఇప్పుడు దాకా చెప్పుకున్నదంతా ఈ 16 కళలు సగుణ బ్రహ్మము, 4 పాదాలు. అంతేగా దిక్కులు చెప్పాము, తర్వాత పృథ్వీ అంతరిక్షాలు చెప్పాము, అగ్ని సూర్యుడు చెప్పాము, అలానే కన్ను చెవి ఈ విధంగా ఇంద్రియాలు చెప్పాము. ఇవన్నీ సగుణోపాసన, ఇది దీనిలో చెప్పేది. అంటే అర్థం ఏంటి? మనం వీటిని ఇలా ఉపాసిస్తున్నాము అని అంటే బ్రహ్మమును ఉపాసిస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా దేనిలో కలిసి ఉన్నాయి అని అంటే మనకు గాయత్రి మంత్రంలో నిక్షిప్తమైంది. గాయత్రి మంత్రము విస్తృతమైనటువంటి అర్థంతో ఉన్నది. గాయత్రి మంత్రానికి ఏదో ఒక తాత్పర్యం జనరల్గా ఒక తాత్పర్యంగా చెప్పేస్తారు, దాంతో సంతృప్తి కాదు. 15-16 రకములైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు తెలుసుకుంటే గాయత్రి మంత్రం ఎంత గొప్పదా అని సంగతి తెలుస్తుంది. ఇవన్నీ దానిలో నిక్షిప్తమై ఉన్నాయి. భర్గుడు దానిలో ఉన్నది, భర్గో దేవస్య ధీమహి భర్గ అక్కడే ఉన్నది. అట్లా ఆ గాయత్రి మంత్రాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి ఇదంతా కూడా ఉపాసన చేసినట్లే. అది ఇదంతా ఉపాసన. మరి సత్యకామ జాపాలకి ఉపనయనం చేసి ఏం చెప్పాడు ఆయన? గాయత్రి మంత్రం కదా ఉపాసన చేసి ఉపదేశం చేసింది ఆయన. గాయత్రి మంత్రం ఉపదేశం చేసి ఆవులనిచ్చి పంపించాడు. ఆవుల్ని 400 ఆవుల్ని 1000 చేసుకొని వచ్చాడు. ఈ ఆవులను కాసుకుంటున్నా కానీ గాయత్రి మంత్రాన్ని రోజు ఆయన
ఉపాసన చేసుకోవాల్సిందే, మంత్రాన్ని పఠించాల్సిందే. అటువంటి వాడు ఈ సత్యకామ జాబాల. మొత్తం 16 కళలు బ్రహ్మమునకు ఉన్నటువంటి 16 కళ. అంటే భర్గోదేవస్య భర్గ అంటే బ్రహ్మము అక్కడ ఆ గాయత్రి మంత్రంలో. ఆ బ్రహ్మమునకు 16 కళలు ఉన్నాయే, ఆ 16 భాగాలు ఇక్కడ ఇవన్నీ వివరించి చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయన సత్యకామ జాబాల ఇంటికి వచ్చాడు. 1000 ఆవులు చేసుకొని ఇంటికి వచ్చేసాడు. గురువుగారి దగ్గరికి వచ్చేసేసాడు. సరే, గురువుగారు సంతోషించాడు. అరే, నీకు అందరు చెప్పారు కదరా అన్నాడు. ఇక్కడ ఎట్లా ఉందో చూసారా? మరి గురువుగారికి తెలుసు ఎవరు చెప్పారు ఏమిటని సంగతి అంతా తెలుసు. గురువుగారు నీకు బ్రహ్మ విద్య అంతా వచ్చేసింది చెప్పారా, బ్రహ్మముల గురించి 16 కళలంతా బ్రహ్మాన్ని చెప్పేసేసారు అన్నాడు. అంటే శిష్యుడు ఏమంటాడు తెలుసా అండి? సత్యకామ జాబాల ఏమన్నాడు తెలుసునా? ఇక్కడే విశేషమైంది. ఏమండి, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా మానవులు కాదు. మొట్టమొదట ఎవరొచ్చో వాయువు వచ్చాడు. వాయువు వృషభ రూపంలో వచ్చాడు. వృషభం వాయు మనిషి కాదుగా. ఆ వృషభాన్ని మనం ఆచార్యుడిగా గురువుగా మనం పెట్టుకుంటామా? కాదండి. తర్వాత ఎవరు వచ్చారంటే హంస వచ్చిందండి, తర్వాత నీటి కాకి వచ్చిందండి. ఇట్లా ఈ విధంగా మనుషులు కాదు కదా. వాళ్ళందరూ బ్రహ్మాన్ని గురించి చెప్పారు, బాగానే ఉంది. కానీ మీరు సాక్షాత్తుగా నాకు కనపడుతున్నటువంటి గురువులు. ఇక్కడ అది విశేషం. మీరు నాకు సాక్షాత్తుగా కనపడుతున్న గురువులు కాబట్టి మీరు పూజనీయులు, మీరు చెప్పవలెను అని అన్నాడు. మీరు చెప్పవలెను. వాళ్ళు చెప్పారు, సరే మీరు చెప్పండి. మీ నోటి ద్వారా శిష్యుడు వినాలని ఉన్నది. మీ నోటి ద్వారా నేను వినాలి, నా చెవులు పనిచేయాలి, వినాలి. కాబట్టి ఆచార్యుడి వలన పొందినటువంటి విద్యయే విద్య, అదే అతిశయం పొందుతుంటుంది, గొప్ప పేరు ప్రఖ్యాతులు చెందుతుంటుంది. కాబట్టి మీరు చెప్పండి అన్నాడు. అని అంటే అప్పుడు ఆ 16 కళల గురించి, బ్రహ్మముని గురించి మరలా అవి ఏవైతే చెప్పినాయో అవి వాటిని ఆచార్యుడు మరలా రిపీట్ చేశాడు. అనగా గురువు గారి నుంచి బ్రహ్మజ్ఞానము పొందాడనమాట. ఈ బ్రహ్మోపాసనని పొందాడు ఎవరు? సత్యకామ జాబాల. ఇది చివరికి గురువు గారి నుంచి పొందాడు. అంటే అంత క్రితం కూడా అట్లా తెలుసు. ఇక్కడ చెప్పవచ్చేది ఏంటంటే శూద్రాధికరణంలో చెప్పేది ఏమిటంటే, మరి జన్మనా జాయతే శూద్ర కదా. మరి సత్యకాముడు శూద్రుడు. మొట్టమొదట గౌతముడి దగ్గరికి వెళ్ళి చదువు చెప్పండి అన్నాడు. ఇవి ఎవరో ఏమిటో నాకు తెలియదయ్యా ఏమిటో అన్నాడు. సరే వెళ్ళి అంతా విషయం తెలుసుకున్నాడు. విషయం తెలుసుకుని అందరం వచ్చి తీసుకొచ్చి చెప్పేశాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. సత్యం ఏమాత్రం తల్లి ఏదైతే చెప్పిందో అవన్నీ జరిగిన విషయం అంతా ఉన్నది ఉన్నట్టు చెప్పేసాడు. సత్యం చెప్పేశాడు. ఆ సత్యం చెప్పిండు. సత్యం చెప్పినటువంటి బ్రాహ్మణుడు కాబట్టి వీడు బ్రాహ్మణుడే, వీడి తండ్రి బ్రాహ్మణుడేను అని గుర్తించాడు. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణుడు అయినటువంటి వాళ్ళు ఎవరో లేదు కాబట్టి ఆచార్యుడిగా నన్ను పొందాడు కనుక నేను ఆచార్యుడు కనుక ఉపనయనం చేస్తున్నానని ఉపనయనం చేశాడు. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి? శూద్ర లక్షణం లేదు వచ్చినటువంటి శిష్యుడి దగ్గర, అది చెప్పడం. అది శూద్ర లక్షణం లేదు కనుక బ్రహ్మ విద్య చెప్తాడు. కాబట్టి శూద్ర లక్షణం ఉన్నటువంటి వాడు బ్రహ్మ విద్యకు పనికిరాడు అని చెప్పడం. అది బ్రాహ్మణుడు అయినప్పటికీ శూద్ర లక్షణం ఉంటే అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంత శూద్రులైన అనుకోండి, బ్రాహ్మణులు అనేవాళ్ళు తక్కువ మంది. ఇప్పుడు మనకు అన్నీ తెలుసుకున్న వివరాలు చెప్పుకోవాల్సిన పిల్లలు మనంతా కంటికి కనపడుతున్నారు. ఒక్కడు కూడా గాయత్రి చేయడు, గాయత్రి అసలు చేయడు. సరే చెప్పేది ఏం లేదు, గంజం బీ అవతల వారేశాడు. గంజానికి ఎన్ని పువ్వులు ఉంటాయో వాడికే తెలీదు. సరే ఏదో సరిగ్గా సంగతి. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరంటే బ్రాహ్మణులు కాదు, శూద్రులు. అట్లా శూద్రులు పుట్టలు ఉన్నారు. పైకి చెప్పుకోవడం మేము బ్రాహ్మణులు అండి, మా గోత్రం ఇదండి. కొంతమంది గోత్రం కూడా తెలియదు, మీకు తెలియదేమో. కొంతమంది గోత్రం తెలిసిందనుకో, మీ ప్రవర ఏంటో చెప్పరా? ప్రవరా? ఏం ప్రవరా?
ఎక్కడ ఒక ఆయన చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏం తెలిసిన, మీ గోత్రం మీ ప్రవర్ ఏంటో చెప్పవయ్యా అని అంటే, ఏమండి ఎక్కడ అమ్ముతారండి చెప్పండి కొనుక్కొచ్చుకుంటానండి అన్నాడు. ఒక ఆయనకి నేను అడిగాను అనమాట, గుడి దగ్గర ఇవన్నీ బ్రాహ్మణుడే అనమాట ఆయన. నీకు గోత్రం చెప్పావు బాగానే ఉంది, నీ ప్రవర్ చెప్పండి ఎక్కడో చెప్పండి, ఏ షాప్లోనో ఎక్కడ ఏ షాప్లో దొరుకుతుందో చెప్పండి కొనుక్కొచ్చుకుంటానండి అన్నాడు బ్రాహ్మణుడు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఎవరనంటే శూద్రులు. వాళ్ళకి అధికారం లేదు వాళ్ళకి అందరికీ. కాబట్టి అధికారం ఎవరికి ఉంది అంటే బ్రాహ్మణుడికి అధికారం ఉంది ఈ బ్రహ్మ విద్య యందు తేల్చాడు. అయితే చివరిలో ఏం చెబుతున్నాడు అదే విషయాన్ని 101వ సూత్రంలో శ్రవణాత్ అధ్యయన అర్ధ ప్రతిషేధాత్ స్మృతేశ్చ శృతులలో కూడా ఏం చెప్పారంటే, శృతులలో కూడా, శృతులు అంటే అర్థం ఏంటి, యాజ్ఞవల్క్య శృతి కానీ భారతం కానీ ఇటువంటివన్నీ శృతులే అవన్నీ. శ్రవణాత్ శ్రవణం వేదశ్రవణం వలన, వేదం వినటం వలన శ్రవణ అధ్యయన అర్థ, అధ్యయనము అంటే గురుముఖత చదువుకుండే దానిని అధ్యయనము అంటారు. ఇది చాలాసార్లు అధ్యయనం అనేటువంటి మాటను నేను ప్రయోగించాను. అధ్యయనం అంటే ఇది ఇప్పుడు జరుగుతున్నది అధ్యయనం. ఇది గురుముఖత, ఆ పుస్తకం పట్టుకొని చెబుతుంటే ఆ మాటలు చూసుకుంటూ ఇవన్నీ చదువుతుంటుంటే అర్థం చేసుకుంటూ ఉంటుంటాడే, అది అధ్యయనము అవుతుంది. గురుముఖత చదువుకునేటువంటి వాడు చదువుకొని వేదార్థ జ్ఞానముల యందు కూడా తెలుసుకున్నటువంటి వాడు. అయితే ప్రతిషేధ శూద్రునికి నిషేధం, ఇవి శూద్రునికి లేవు అని చెబుతున్నాడు. శూద్రునికి లేవు. వేదశ్రవణము, గురుముఖతగా చదువుకోవటము, వేదార్థం జ్ఞానం తెలుసుకోవటము, ఇవి శూద్రునకు నిషేధింపబడినవి అని శృతేశ్చ, శృతులలో ఉన్నది. కాబట్టి కొట్టిపారేసేసాడు, కేసు కొట్టేసేసాడు. శూద్రునికి అధికారం లేదు అని కొట్టేసేసాడు. శూద్రులకు వేదాధ్యయనం, వేదశ్రవణం, వేదార్థ జ్ఞానం వల్ల అధికారం లేదు అని శృతులు కూడా అంటున్నాయి కదా. ద్విజాతీనా అధ్యయనం విద్య దానం గౌతమ ధర్మసూత్రాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి బ్రాహ్మణునికే వేదాధ్యయనము, యాగము, దానము వీటి గొప్ప విశేషం ఏంటంటే, దానం తీసుకోవాలనుకోండి, తీసుకునేటువంటి లక్షణం ఒక బ్రాహ్మణుడికే ఉంది, రెండో వాడికి లేదు. మీరు పొరపాటున కనుక దానం అనే దానితో ఎవరికన్నా ఇస్తే వాడి పాపం మీకు వస్తుంది. బ్రాహ్మణుడికి ఇచ్చారనుకోండి అది పుణ్యఫలం. దాన గ్రహీత ఎవరు? బ్రాహ్మణుడే. అందుకనే అనేక శాసనాలలో, పూర్వకాల శాసనాలు ఉన్నాయి చూసారు, రాళ్ళలో శాసనాలు, రాగిరేపుల మీద అన్ని బ్రాహ్మణుల పేర్లే. రాజుగారు ఫలానా బ్రాహ్మణుడికి ఫలానా, అందరికీ దాన శాసనాలు ఉన్నాయి. బ్రాహ్మణుడు ఒక్కడే దానం తీసుకోవడానికి అర్హుడు. ఎందుకు అర్హుడు? ఎందుకు? ఉపనయనాది సంస్కారాలు ఉన్నాయి, వాడు వేదాన్ని చదువుతుంటాడు, నిత్యము గాయత్రి మంత్రోపాసన చేస్తుంటాడు, వాడు సాక్షాత్తుగా పరబ్రహ్మము. అది అనగా నువ్వు దానం ఇచ్చావనంటే ఎవరికి ఇచ్చావు? ఆ బ్రహ్మమునకు ఇచ్చేసావు అనే ఒక అర్థం. అంత గొప్ప విశేషం అన్నమాట అర్థం. అటువంటి వాళ్ళు ఎవరన్నా దొరికితే నమస్కారం పెట్టి, అయ్యా బాబు నేను దానం ఇస్తున్నానండి తీసుకోండి అని అంటే, అది ఆ బ్రహ్మము మీ యొక్క ఖాతాలో వేసేస్తాడు. అది అనమాట దీనిలో విశేషమైనటువంటిది. ఇక విశేషంగా ఇక్కడ ఇతిహాస పురాణాల్లో కూడా 4 వర్ణాల వారికి అధికారం ఉన్నది. దేనిలో అధికారం ఉన్నది? అది వేదంలో లేదు అధికారం. దేనిలో ఉన్నది? ఇతిహాస పురాణాలలో ఉన్నది అధికారం. అంటే భారత, భాగవత, రామాయణ ఈ గ్రంథాలు ఉన్నాయే, వీటన్నింటినీ చదువుకోవచ్చు. వీటిల్లో భారతంలో భగవద్గీత ఉన్నది, విష్ణు సహస్రనామాలు ఉన్నాయి. ఇవి శూద్రులు ఏంటి అందరూ చదువుకోవచ్చు, చాతుర్వర్ణ్యం మొత్తం అందరూ చదువుకోవచ్చు. వాటిల్లో ఏమున్నది? భగవద్గీతలో కానీ విష్ణు సహస్రనామాల్లో కానీ బ్రహ్మముల గురించే ఉన్నాయి. దానిలో అందుకనే శంకరాచార్య స్వామి వారు బాగా ఆలోచన చేసి భగవద్గీతకు భాష్యం రాశాడు. భగవద్గీతకు భాష్యం
మరి విష్ణు సహస్రనామాలకు భాష్యం ఇవన్నీ రాసింది అందుకే. ఎందుకు రాశాడనంటే అందరూ చాతుర్వర్ణ్యము అందరూ తరించాలి అనే ఉద్దేశంతో ఆయన రాశాడు. ఎందుకనంటే బ్రాహ్మణుడు మాత్రమే వేదాలు చదువుకొని తరిస్తున్నాడు, మరి మిగిలినటువంటి వాళ్ళ సంగతో. అందుకనే శంకరాచార్య స్వామి వారు విశాలమైన దృష్టితోటి వాటి అర్థాలన్నీ రాశారు. అంత గొప్ప విశేషం దీనిలో. కాబట్టి ఈ రోజున ఆ భగవద్గీతకి ఇన్ని వ్యాఖ్యానాలు, విష్ణు సహస్రనామానికి ఇన్ని వ్యాఖ్యానాలు, అనేకమైనవన్నీ వచ్చినాయి అట్లా అనమాట. కాబట్టి ఆ శూద్రులు కూడా విష్ణు సహస్రనామాలు కానీ భగవద్గీత కానీ భారతంలో ఉన్నటువంటి అట్లనే రామాయణంలో ఉన్నటువంటి ఆదిత్య హృదయం కానీ ఇవి అధ్యయనం చేసి అర్థం చేసుకొని బ్రహ్మజ్ఞానం పొందవచ్చును. అప్పుడు అందరూ ఈక్వల్. అనగా శూద్రుడు కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు, బ్రాహ్మణుడు ఆ విధంగా పొందుతున్నాడండి బ్రహ్మజ్ఞానం. వీళ్ళు ఈ విధంగా పొందుతున్నారంటే బ్రహ్మజ్ఞానము. ఇది మనకు శంకరాచార్య స్వామి వారు కానీ వేదవ్యాస మహర్షి కానీ ప్రసాదించినటువంటి. అందువల్లనే వేదవ్యాస మహర్షి భారతంలో ఈ భగవద్గీతని, విష్ణు సహస్రనామాలని, సనస్సు జాతీయాన్ని ఇటువంటి వాటిని అన్నింటిని కూడా ప్రవేశపెట్టి ఇవన్నీ అందరూ చదువుకుంటారా, భాగవతంలో కూడా ఈ వేదం యొక్క సారం పెట్టాడు భాగవతంలో. ఇవన్నీ మీరు చదువుకోండి, మీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఇప్పుడు అందరూ ఈక్వల్ అయిపోయినారు. ఇప్పుడు ఋషి దృష్టిలో అందరూ సమానమే అని చెప్పేశారు. ఇక్కడ ఇదే దీనిలో గొప్ప విశేషమైనటువంటి. ఋషి దృష్టిలో అందరూ సమానమే. చివరికి మీరు బ్రహ్మజ్ఞానాన్ని అలా సంపాదించుకుంటున్నారు, వీళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా సంపాదించుకుంటున్నారు. చివరికి అందరికీ లక్ష్యము ఒకటే చివరికి అని ఈ విధంగా ఈ శూద్రాధికరణం అనేటువంటి దాన్ని చెప్పాడు. కాబట్టి ఇంతటితోటి శూద్రాధికరణం అయిపోయింది. తర్వాత చెప్పుకొచ్చేటువంటిది కంపనాధికరణము, ఇట్లా ఈ విధంగా కూడా దీనిలోకి వస్తున్నాయి. తర్వాత వాటిని మనం రేపు అధ్యయనం చేసుకోవచ్చు. అంతవరకు శుభం భయాతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శుభం భవతు. Recording stopped.